హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. సో ప్లాంట్ కేర్ గురించి అన్నమాట. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు పర్సనల్ ప్లాంట్ గురించి మాకు ఒక వీడియో చేయండి, దాని గురించి కేర్ గురించి, దాన్ని ఎలా నాటుకోవాలి, దానికి ఫర్టిలైజర్స్ అంతా, దాని ప్లాంట్ కేర్ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు. సో ఇంకా లేట్ చేయకుండా మనం దాన్ని తెలుగులో గడ్డి పూలు అని కూడా అంటాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పర్సులైన్ చెట్టు గురించి, ఈ గడ్డి పూలు అంటాం మనం, నార్మల్గా అయితే గడ్డి పూలు అంటాము. సో దీని గురించి మనం మాట్లాడితే, సో చాలామంది దీనికి ఏదో ఫర్టిలైజర్స్ అని, ఏవేవో ప్లాంట్ కేర్ అని, ఇదని అదని ఏదేదో చెప్తున్నారు. దీనికి మెయిన్గా మనము అసలు ఫర్టిలైజర్స్ వాడొచ్చా లేదా అనేది చెప్తాను ఈ వీడియోలో. అయితే ఈ పర్సులైన్లో మనకి డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ఏమో మాజ్ రోజ్ అంటాము. సో ఇలా గుత్తిలాగా వచ్చి పింక్ కలర్ పూలు పూస్తాయి. ఇవేమో పర్సులైన్ అంటాము. ఇవి ఏవైనా కానివ్వండి, దీనికి పెద్దగా అసలు మనం ఎలాంటి కేర్ తీసుకోని అవసరం లేదండి. ఒక్కసారి చెట్టు పెట్టి అక్కడ పడేస్తే చాలు, ఇంకా అదే ఆటోమేటిక్గా పెరిగిపోయింది. సో నేను జోక్ చేస్తున్నాను అనుకోకండి, నిజంగానే. సో మీరు ఒక మొక్కని విడిచి అక్కడ మట్టిలో పడేసినా కానీ అదే నాటుకుంటుంది. అంత బాగా నాటుకుంటాయి అన్నమాట ఈ చెట్లు అనేవి. సో దీనికి వాటరింగ్ కూడా ఎక్కువ అవసరం లేదు. అండ్ మనం దీన్ని 9 o'clock ప్లాంట్ అని కూడా అంటాము. ఎందుకు అంటే మనకి సూర్యుడు ఎప్పుడైతే ఎండ అనేది వస్తుందో అప్పుడు వచ్చి, ఎండ అనేది ఎప్పుడు పోతుందో అప్పుడు ఈ పువ్వులు అనేవి వాడిపోతాయి. అందుకే వీటిని మనం 9 o'clock ఫ్లవర్స్ అని కూడా అంటాము. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. సో ఇలా మనం ఒక కొమ్మను, ఈ చెట్టు కొమ్మ నుంచి ఏదైనా పర్లేదు, దానికి వేరుండనవసరం లేదు, ఏం అవసరం లేదండి. ఒక కొమ్మను విరిచేసి, సో నేను ఇప్పుడు ఇలా చూపిస్తాను చూడండి. మీరు ఊరికే అలా పడేసినా కానీ ఆటోమేటిక్గా అదే వేర్లు ఆటోమేటిక్గా గ్రో అయ్యి పెరిగిపోయిద్ది. లేదంటే మీరు ఒకవేళ నాటుకోవాలి అనుకుంటే నేను చూపించిన విధంగా, సో ఇలా ఒక లైన్ లాగా, గుంతలాగా చేసి మీరు చెట్టుని అనేది నాటాలి. సో ఆ చెట్టుని ఇలా పెట్టేసి కొద్దిగా మట్టేసి కప్పేస్తే చాలండి, అదే ఆటోమేటిక్గా పెరిగిపోయిద్ది. అంత బాగా గ్రోత్ అనేది వస్తుంది. మీరు వాటరింగ్ కూడా చేయనవసరం లేదు ఎక్కువ, 2-3 డేస్కి ఒకసారి చేసినా పర్లేదు, అంత బాగా గ్రో అవుతుంది. నేను ఇది చిన్న కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఇంత పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంత పెద్దగా స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ ఈ చెట్టు అనేది, గడ్డి పూలు అనేవి. సో చూడ్డానికి మనకి షోకేస్ లాగా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక చిన్న కొమ్మ ఆటోమేటిక్గా అదే ఏమంటారు విరిచివేయడం వల్ల అదే ఆటోమేటిక్గా పెరిగిపోయింది. నేను ఇంకా చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి, అసలు మట్టే లేదు, అంత మురము రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా ఆటోమేటిక్గా అదే కొమ్మ పెరిగి, కొమ్మ పడిపోయి, సో అక్కడే నాటుకొని చిన్న వేరుతోని గ్రోత్ అనేది వచ్చేసింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, దీనికి ఎలాంటి ఫర్టిలైజర్స్, ఎలాంటి కంపోస్ట్లు అవసరం లేదు. జస్ట్ 2-3 డేస్కి ఒకసారి వాటర్ పోస్తే సరిపోతుందండి. సో దీనికి పెద్దగా ఎలాంటి ఫర్టిలైజర్స్ ఏవి అవసరం లేదు. సో నేను చాలామందిని చూశాను, ఈ ఫర్టిలైజర్స్ వేయండి, అవి వేయండి, పూలు బాగా పూస్తాయి అని అంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను పెట్టిన ప్లేస్ ఆల్మోస్ట్ ఇది మనకి మట్టి కాదండి, మురం అన్నమాట. సో మనకి ఎక్కువ ఎర్రమట్టి అలా ఏం లేదు, కంపోస్ట్ ఏం లేదు, ఉట్టి మురంలో పెరిగిపోయి ఇన్ని పూలు పూసాయి. సో ఇది మనకి ఇంటి ముందు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంటికి కూడా ఒక మంచి లుక్ వస్తుంది. ఎవరికైనా ఇంటికి రాగానే వాళ్ళ దృష్టి అనేది మన ఇంటి మీద పడకుండా ఈ చెట్ల మీద పడిద్ది. సో దానికోసమైనా మనం ఎప్పుడు షోకేస్ చెట్లను పెంచుకోవాలి, ఇంటికి దిష్టి తగలకుండా ఉండడానికి. సో ఇంత సింపుల్గా మనం పర్సులైన చెట్లని, గడ్డిపూ చెట్లని ఈజీగా ఇంట్లోనే పెంచుకోవచ్చు అని మీకు కూడా అర్థమైపోయింది కదా. ఎలాంటి ఫర్టిలైజర్స్ అవసరం లేదు, ఒక కొమ్మ తెచ్చి పెట్టండి సరిపోయిద్ది. సో ఇంకొక మంచి యూస్ఫుల్ అయ్యే గార్డెన్ వీడియోతో, వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.